ఈ ఎక్స్‌టెన్షన్ ఏంటంటే, ఎంత ప్రాసెస్‌లో అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది సైకలాజికల్‌గా మదర్. మదర్. ఇఫ్ ఎ మదర్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఒక ఎక్స్‌పెక్టేషను, ఎవ్రీ మూమెంట్ ఆ బేబీతో బతకడం. బావుండి హెల్తీ బేబీ వచ్చి మదర్ అండ్ బేబీ ఫైన్ ఉంటే ఓకే. దట్ ఈస్ అగైన్ పోస్ట్‌పార్టమ్ ఉంటుంది. దట్ ఈస్ సెపరేట్. బట్ ఇలా అన్‌ఫార్చునేట్ కేసెస్‌లో హౌ ఎ వుమన్ షుడ్ కోప్ అప్ మ్యామ్. ఇక్కడ నేను ఒక వుమన్‌గా మిమ్మల్ని అడుగుతున్నాను. పుట్టినందుకు, పెళ్లి చేసుకున్నందుకు మదర్ అవ్వలేకపోతే ఒక వుమెన్‌కి బతికేందుకు అర్హత లేదా? బేసిక్‌గా లైఫ్ ఈజ్ బియాండ్ చిల్డ్రన్, బియాండ్ ఎనీథింగ్. అండ్ కష్ట నష్టాలు వస్తాయి. ఎప్పుడు అంటారు మనం అదర్ దాంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్ని కమ్యూనిటీస్‌లో బడీ జాన్ అచ్చా హైనా అంటారు. అంటే మదర్ బావుందా? మదర్ బావుంటే మళ్ళా పిల్లల్ని కంటది. ప్రాబ్లమ్ లేదు. బడీ జాన్ అంటే మదర్. అదే. మదర్ మంచిగుందా అని అడుగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మదర్ మంచిగా ఉండి, స్టేబుల్‌గా ఉండి, ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే చిల్డ్రన్ విల్ ఫాలో త్రూ. అండ్ నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను పుల్ చేయొద్దు. హ్మ్. నీకిలా అయింది, నీకిలా అయింది, నువ్వు ఇక్కడికొచ్చావు, నువ్వు అక్కడికెళ్ళావు, నేను అక్కడ చెప్తే అక్కడ చేయలేదు, ఇక్కడికొస్తే ఇక్కడ రాలేదు, నువ్వు అనుకుని వచ్చావు, నువ్వు కావాలని వచ్చావు, నువ్వు అనుభవించు, నీకిలా అయింది. ఇలా చెప్పేవాళ్ళు ఆమె నాశనాన్ని కోరుకునేవాళ్ళే. యెస్. నీ వల్ల వంశం నిలబడలేదు. శ్రీమంతాలు చేసాం బూడిదలో పోసిన పన్నీరయింది. సో ఇలా. సో ఇవన్నీ. ఆడవాళ్ళే ఆడవాళ్ళకి శత్రువు అన్నట్టు ప్రపంచం అంతా అప్పుడు తెలుస్తుంది యాక్చువల్‌గా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరని. ఓకే. ఒకవేళ నిజంగా ఏదైనా మిస్‌హ్యాప్ ఒక వుమెన్‌తో అవుతే నువ్వు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పగలగాలి. ఫస్ట్ నువ్వు రికవర్ అవ్వు. నువ్వు నీ మెడికేషన్స్ టైంకి తీసుకో. నువ్వు ప్రోటీన్ డైట్ తీసుకో. నువ్వు ఫర్దర్‌గా రికవర్ అవుతే లెస్ థాన్ 1 ఇయర్‌లో మళ్ళీ నువ్వు కన్సీవ్ అవ్వచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్ మ్యామ్? యెస్, అంటే ఇట్ ఈస్ మీరు యాస్ ఎ పాసిబుల్. డాక్టర్ ఒక 1 ఇయర్ డెలివరీ అయిన తర్వాత ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ బ్రేక్ ఇస్ ఓకే At అంటారు? least 1 year of break is ideal if it is a cesarean. If it is a normal delivery, even 6 months is also fine. You have to recover physically, mentally, emotionally and financially also. Okay. So, వాళ్ళకి ఆ టార్గెట్ ఇవ్వాలి. వాళ్ళకి రైట్ డైరెక్షన్ ఇవ్వాలి. నువ్వు కరెక్ట్ విషయం చెప్పాలి. ఈ బేబీ లైఫ్ కాదు. నీకు నెక్స్ట్ బేబీ వచ్చేయడానికి నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఆరోగ్యం చూసుకోవాలి. నువ్వు టైంకి మెడిసిన్ తీసుకోవాలి. టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఆలోచించకుండా నిద్రపోవాలి. ఎక్కువ బాధాకరమైన సంఘటనలు గుర్తుకొచ్చి బాధ అనిపిస్తుంటే హెల్ప్ తీసుకో. యూ విల్ హ్యావ్ రైట్ సైకలాజికల్ హెల్ప్, కౌన్సిలింగ్ చేసుకో. దాని తర్వాత అక్కడి నుంచి బయటపడి నీ హెల్త్ నువ్వు మంచిగా అవుతే డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ అనదర్ చైల్డ్. పాతకాలంలో 10 మంది పిల్లలు పుట్టేవాళ్ళు. అందులో ఒకలో ఇద్దరో అసలు బతికేవాళ్ళే కాదు. దాని తర్వాత ఒకళ్ళో ఇద్దరో ఏదన్నా చిన్న చిన్న డిసీజెస్‌తో చనిపోయేవాళ్ళు. తర్వాత తీరా చూస్తే ఎంతమంది ఉండేవాళ్ళు, ఇద్దరో ముగ్గురో బతికేవాళ్ళు. ఎందుకంటే దట్ వాస్ ద ప్యాటర్న్ అట్ దట్ టైమ్. అలాంటి ప్యాటర్న్ చూసిన వాళ్ళు కూడా వీళ్ళని రికవర్ అవ్వనివ్వట్లేదు. యెస్. యెస్. రికవర్ ఎమోషనల్‌గా అవ్వనివ్వట్లేదు అసలు. చంపేస్తున్నారు మ్యామ్. సైకలాజికల్లీ, ఎమోషనల్లీ చాలా. దే ఆర్ కిల్లింగ్. అంటే అసలు వై ఫర్ వాట్ వి హావ్ గాట్ మ్యారీడ్ ఆర్ ఎందుకు ఇదేనా? ఇంతేనా? అని అంతే. ఒక అండ్ వీళ్ళ డెసిషన్‌ని వీళ్ళు కాన్స్టెంట్‌గా బ్లేమ్ చేస్తున్నారు. అంత బ్లేమ్ చేసినప్పుడు పేషెంట్ అయినా కానీ సైకలాజికల్‌గా డ్రైన్ అవుట్ అయిపోవడము, హస్బెండ్ అయినా, వైఫ్ అయినా కానీ వాళ్ళ అటెండర్స్ చెప్పిందే వినడము, వాళ్ళ ధోరణితోనే మాట్లాడడము, వీళ్ళ డెసిషన్ రాంగ్ అని వీళ్ళు మళ్ళా రీకన్సిడర్ చేసుకోవడము, ఇలా జరుగుతూ ఉంటాయి. యెస్. యెస్. యెస్ మ్యామ్. సి సెక్షన్ తర్వాత సర్టెన్ కాంప్లికేషన్స్ వస్తాయి. నార్మల్ తర్వాత చాలా ఈజీగా ఉంటది లైఫ్. నాకు లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ ఉండడానికి సి సెక్షనే కారణం. నా బేబీకి ఆటిజం ఉండడానికి సి సెక్షనే కారణం. వాళ్ళు మందబుద్ధి అవ్వడానికి నార్మల్ డెలివరీ కారణం. గట్టిగా లాగారు డాక్టర్ వజైనా నుంచి. ఇట్లాంటి ఎన్నో సినారియోస్ వినపడుతూ ఉంటాయి. వన్ ఆఫ్టర్ ది అదర్ మీరు ఆన్సర్ నేను అడిగితే గనక టు బర్స్ట్ అవుట్ వాట్ ఈస్ ఎ మిత్, వాట్ ఈస్ ఎ రియాలిటీ. సి సెక్షన్ వల్ల లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్ ఉంటుందా మ్యామ్? ఏ సర్జరీ వల్ల మనకి బ్యాక్ పెయిన్ రాదు. ఓకే. మనం కూర్చునే పొజిషన్, మనం తీసుకునే డయట్, మనం మెయింటైన్ చేసే కాల్షియం లెవెల్స్ అండ్ మన మజిల్ స్ట్రెంగ్త్, దీనిని మనం మెయింటైన్ చేయగలిగితే నార్మల్ డెలివరీ అయినా సెక్షన్ అయినా బ్యాక్ పెయిన్ రాదు. మీరు టైంకి కాల్షియం టాబ్లెట్స్ తీసుకోకుండా
అబ్నార్మల్ పొజిషన్స్లో కూర్చుని ఫిజికల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేకుండా మజిల్స్ని మొత్తం వీక్ అయిపోయేలాగా వదిలేసి విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి కరెక్ట్ చేసుకోకుండా సప్లిమెంట్స్ టైంకి తీసుకోకుండా న్యూట్రిషనలీ నాన్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుని పిచ్చి పిచ్చి టైమింగ్స్కి తీసుకుని అదే మొత్తం బేబీ కేర్లో ఇన్వాల్వ్ అయిపోయి మిమ్మల్ని మీరు కేర్ తీసుకోకపోతే మీకు బ్యాక్ పెయిన్ తప్పదు. ఎందుకంటే ఇప్పుడు హయ్యర్ ఏజెస్లో ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కాబట్టి కాల్షియం బయటికి వెళ్ళే టైంలో నువ్వు కంటే మరి అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైనా మంచి కాల్షియం తీసుకుని మంచి వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుని బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుని ఫీడింగ్ ఇచ్చేటప్పుడు స్ట్రైట్గా కూర్చుని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఫోకస్ పెట్టి రెగ్యులర్గా హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్ తిని టైంకి పడుకుంటే నీకు బ్యాక్ పెయిన్ అనేది రాదు. అది Okay. నేను రాసిచ్చేయగలుగుతాను, అదైతే నో డౌట్. అంతేకాని ఈ ఇంజెక్షన్స్ వల్ల ఇక్కడ స్పైన్లో ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల యాక్చువల్లీ ఆ స్పైనల్ ఇంజెక్షన్ ఇంత సన్నగా ఉంటుంది కరెక్ట్గా 25 నంబర్లు 26 నంబర్స్తో ఇస్తున్నారు. చాలా సన్నగా ఉంటాయి నీడిల్స్. దాని వల్ల వచ్చింది బ్యాక్ పెయిన్ దానివల్ల అసలు రాదు. ఆల్మోస్ట్ నాకు 2 ఎపిడ్యూరల్స్ 2 స్పైనల్స్ 4 టైమ్స్ నా స్పైన్కి ఇంజెక్షన్స్ నేను తీసుకున్నాను జనరల్ అనెస్థీషియాస్ కాక. సో ఐ హ్యావ్ నెవర్ డెవలప్డ్ ఎనీ బ్యాక్ ఏక్ బికాస్ కాల్షియం ఇంటేక్ కరెక్ట్గా ఉంది. స్ట్రైట్గా కూర్చుంటాను, ఓపీ చూసేటప్పుడు కూడా స్లౌచింగ్ లేకుండా స్ట్రైట్గా కూర్చుంటాను. అండ్ మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ నెవర్ హ్యావ్ ఓవర్ వెయిట్. అంతే. అది మనం చూసుకుంటే ఎప్పుడు ఎవ్వరికి ఏం కాదు. అండ్ బోత్ టైమ్స్ దట్ ఐ హ్యావ్ టేకెన్ ఎపిడ్యూరల్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ 2 days. సో ద క్యాథెటర్ వాజ్ ఇన్సైడ్ ఫర్ 2 days, 2.5 days. So I have never developed any back pain.